Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is when life is cut short. When life is cut short. నీ జీవితం అనేది ముగించబడినప్పుడు. The text is from the Gospel according to St. John chapter 17 verse 4. పరిశుద్ధుడు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. When life is cut short. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. I finished the work which I have given me to do. యేసు ప్రభు అంటున్న మాటలు తను వెళ్ళిపోయే గడి ఆసనమైనది కాబట్టి ప్రభు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చే పని సంపూర్తిగా నెరవేర్చాను. లైఫ్ ఇస్ కట్ షార్ట్. ఫిలాసఫర్ విలియం జేమ్స్ ఒక మాట అన్నాడు. He said that the value of life is computed not by its duration but by its donation. జీవితం యొక్క విలువ అనేది not by value, not by its duration, కాల పరిమితిని బట్టి జీవితం యొక్క విలువ అనేది అది విషదపరచబడదు. Life is valued by its donation, not duration but by donation. ఎంతకాలం ఈలోగా జీవించావు అనేది సమస్య కాదండి. ఎంతవరకు ప్రభు కొరకు చేయగలిగాం, కార్యాలు సాధించగలిగాం, సంపూర్ణం చేయగలిగాం, ప్రభు మనకిచ్చిన పని మనం పూర్తి చేయగలిగాం. ఒకవేళ ప్రభు ఇంకెక్కువ కాలం 33 సంవత్సరాలు జీవించారు, 33.5 years, ఇంకెక్కువ కాలం జీవించున్నట్టయితే అనేక కార్యాలు చేసేవాడేమో అని అనుకుంటాం మనం. తిరిగి బ్రతికి ఉంటే ఇంకా ఎంతగా చేసేవాడు అనుకుంటాం మనం. కానీ వాక్యమా గమనించినప్పుడు యేసు యొక్క సుప్రీం డొనేషన్ ఇస్ లైఫ్, ఇస్ డెత్ విచ్ ప్రొవైడెడ్ అవర్ గ్రేట్ సాల్వేషన్. ఆ అనతి కాలంలోనే ప్రభుక పరిచయం 300 సంవత్సరాలు, జీవితకాలం 33 సంవత్సరాలు. ఆ కొద్ది కాలంలోనే the donation of Christ, the contribution of Christ is life, is death and the great salvation. గొప్ప రక్షణ. He provided great salvation through his short-lived life. జీవించిన కొద్ది కాలంలోనే ప్రభు అసామాన్యమైన కార్యాలు, ఎవరు చేసిన త్యాగాన్ని, ఏ యాజకు చేయని కార్యాన్ని ప్రభు జరిగించాడు. That was his supreme donation, supreme contribution, the salvation of humankind. The work is computed is still bearing fruit by his spirit. And ఆత్మ ద్వారా ప్రభు చేసిన కార్యములు గమనించినప్పుడు ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. One's harvest is not always reaped in this life. మన పరిచయం ఈ జీవితంలో ఫలితాలు మనం చూడలేకపోవచ్చు మనం. అందుకంటే జ్ఞాని సొలొమోను ప్రసంగం, నీ ఆహారము నీళ్ళ వినమే వేయము, కొన్ని దినమైన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అది కనబడుతుంది. అలా మిషనరీ భక్తులు పరిచయం చేశాడు, కొద్ది కాలం చేసి ఉండవచ్చు, కానీ వీఆర్ రీపింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దర్ లేబర్స్. వారి కష్టాల ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. నో మ్యాటర్ వాట్ యువర్ లైఫ్ డ్యూరేషన్, we have an opportunity to make a lasting donation. We have an opportunity, God has given an opportunity to make a lasting contribution. చిరకాలము దేవునికి మహిమకరంగా, దేవుడు మెచ్చుకునే విధముగా, అనేకులు గుర్తించే విధముగా ఉండాలంటే God has given an opportunity to make a lasting donation. సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. You don't need a long life to live a godly life. నువ్వు మంచి పని చేయడానికి ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు అవసరం లేదండి. ప్రభు ఒక గొప్ప రక్షణకరం చేయడానికి ఆయనకు ఎన్నో సంవత్సరాలు పట్టలేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాదండి. ఓన్లీ 3.5 years టు అచీవ్ ద సాల్వేషన్. గొప్ప కార్యం చేయడానికి గాడ్ నీడ్ ఎ షార్ట్ టైం. మనకి ఎక్కువ సమయం ఉంటే, ఎక్కువ కాలం వస్తే
ఎంతో చేయగలమేమో అనుకుంటాము కానీ లైఫ్ ఇస్ కట్ షార్ట్. God has given us an opportunity to you and to me to make a lasting contribution. మా జీవితం అంతమైపోతుంది, ఆవిరి ఇప్పుడు ఉంటుంది. ఏనాడు మనం రాలిపోతాం మనకు తెలియదు. ఆర్ మేకింగ్ లాస్టింగ్ డొనేషన్. లైఫ్ ఇస్ వాల్యూడ్ బై నాట్ బై డ్యూరేషన్. నువ్వు 90 సంవత్సరాలు జీవించుండవచ్చు. What is the use of it if you don't make any donation, any contribution? ఏది చేయకపోతే ఆ వయస్సు, ఆ కాల పరిమితి ఏమి ప్రయోజనం? So let us make a decision to make a lasting donation in the short-lived life. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నైనా. మీరు అనతి కాలంలో తన గొప్ప కార్యం, రక్షణ కార్యాన్ని, విమోచన కార్యం జరిగించారు. దాన్ని మీకు స్తోత్రాలు. కాబట్టి మా జీవిత కాలంలోనే ప్రభువనైనా, అల్పమైన ఆయుష్ కాలంలోనే మీ కొరకు, మీ నామఘనత కొరకు అనేక గుర్తించుకునేలాగా ఆ కార్యం నిలిచిపోయేలా ప్రభువా మేము తండ్రి సత్కార్యములు చేయటకు కృపను ఇవ్వగలను, శక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.